స్నేహితుల దినోత్సవంగా మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా మరి వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లోనే కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ చూసినా సరే మరి స్నేహితులందరూ కూడా మరి స్నేహితుల శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అండి. అదే రీతిగా బైబిల్లో కూడా మనం చూస్తే స్నేహం గురించి చాలా అంటే చాలా రెఫరెన్స్లు మనం చూస్తూ ఉంటాం. చాలా అంటే చాలా రెఫరెన్స్లు. కొన్ని మోడల్గా మనం ఈ విధంగా ఉండాలి స్నేహం అనే మోడల్ని కూడా మనము కొన్ని మోడల్స్ని మనం చూస్తాం బైబిల్లో. ఏదైనప్పటికీ కూడా మరి బైబిల్ కూడా స్నేహం గురించి బోధిస్తూ ఉంది. ఎట్లా స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఏమండి ఎలాంటి వారితో స్నేహం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, ఇలాంటి విషయాలు బైబిల్ కూడా మనకి బోధిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈరోజు మనం చూస్తే చాలా మంది కూడా ఇక్కడ మనం కూర్చున్న వారిలోనే చాలా మంది మంచి స్నేహితులను కలిగి ఉన్నాము. అదే రీతిగా కొందరు చెడ్డ స్నేహితులను కూడా కలిగి ఉన్నారు. అయితే అసలు బైబిల్ మనకి ఎలాంటి స్నేహాన్ని నేర్పుతుంది, ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాము. చూడండి, మరి మనం బైబిల్లో లేఖనాల్లో చూసినట్లయితే ఎక్కువ మంది స్నేహితులు కలిగి ఉండడం కూడా ప్రమాదమే అని చెప్పి బైబిల్ బోధిస్తుంది. అదే రీతిగా స్నేహితుడిని కలిగి ఉండడం కూడా మంచిదే అని కూడా బైబిల్ మనకి బోధిస్తుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము బహుమంది చెలికాండ్రు. చెలికాండ్రు అని అంటే తెలుగులో చెలికాండ్రు అని రాశారు. ఇంగ్లీష్ లో చూస్తే మనం ఫ్రెండ్స్ అని అక్కడ చూస్తూ ఉంటాం. ఈ చెలికాండ్రు అనే మాట దగ్గర ఫ్రెండ్స్ అని మనం చూస్తూ ఉంటాం. బహుమంది చెలికాండ్రు గలవాడంట నష్టపడతాడంట. ఎక్కువ మంది స్నేహితుల్ని కలిగి ఉండటం కూడా నష్టాన్ని కలుగజేస్తుందని మనకి బైబిల్ బోధిస్తుంది. కాబట్టి ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండడం ద్వారా కూడా మనం నష్టపోతామని గ్రహించి ఆ రీతిగా ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండడము మంచిది కాదు. ఇంకా మనం చూస్తే అదే వచనంలో సహోదరుని కంటేనూ ఎక్కువగా హత్తి ఉండు స్నేహితుడు కల్లడు అని రాయబడి ఉంది తెలుగులో. కానీ ఇంగ్లీష్ లోకి వెళ్ళేసరికి హెచ్సిఎస్బి ఈ వర్షన్ బైబిల్లో చూసినట్లయితే ఏ మ్యాన్ విత్ మెనీ ఫ్రెండ్స్ మే బి హార్మ్డ్ బట్ దేర్ ఈస్ ఏ ఫ్రెండ్ హూ స్టేస్ క్లోజర్ దెన్ ఏ బ్రదర్ అని రాయబడి ఉంది. అంటే బట్ దేర్ ఈస్ ఏ ఫ్రెండ్, బట్ అనే మాట వాడబడింది. అంటే కానీ స్నేహితుడు సహోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉండునంట. ఏ ఫ్రెండ్ హూ స్టేస్ క్లోజర్ దెన్ ఏ బ్రదర్ అంటే స్నేహితుడంట మన సహోదరుడి కంటే కన్నా ఎక్కువగా మనల్ని హత్తి ఉంటాడంట. అంతేనా కాదా? చూడండి, కొంతమంది కొన్నిసార్లు సహోదరులు కూడా మనతో అంతగా అన్ని విషయాల్లో కూడా షేర్ చేసుకోలేరు, మనం కూడా షేర్ చేసుకోలేము. అదే రీతిగా అన్ని విషయాల్లో కూడా మనకి వాళ్ళు క్లోజ్ గా ఉండలేరు. అర్థమవుతుందండి. కానీ స్నేహితుడంట సహోదరుని కంటే ఎక్కువగా మనల్ని హత్తి ఉంటాడంట. కాబట్టి ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండడము ప్రమాదమే. అలా అని స్నేహితులను కలిగి ఉండొద్దని కాదు, స్నేహితులను కలిగి ఉండటం మంచిదే. కొన్నిసార్లు మనకి ఏమైందంటే స్నేహితుడు సహోదరుని కంటే ఎక్కువగా మనల్ని హత్తి ఉంటాడని మనకి బైబిల్ బోధిస్తుంది. ఇంకా మనం చూస్తే స్నేహితుల గురించి మన దుర్దశలో అంట స్నేహితుడు సహోదరునిలా మనకి తోడై ఉంటాడంట. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండు. చూడండి, నిజమైన స్నేహితుడంట విడువక అంట మనల్ని ప్రేమిస్తాడంట. దుర్దశలో లేదా మన యొక్క పరిస్థితులు బాగోని సమయంలోనే కానివ్వండి, మన యొక్క పరిస్థితులు కొన్నిసార్లు దీనంగా దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు అలాంటి మంచి స్నేహితుడు మనల్ని విడువక ప్రేమిస్తాడంట. ఏమండి, అట్టివాడు మనకి ఆ దుర్దశలో అంట సహోదరుడిగా మన పక్షాన నిలబడతాడంట. ఉదాహరణగా మనం చూస్తే దావీదు యోనాతాను యొక్క స్నేహం అలాంటిదే. దావీదుని
సౌలు మహారాజు చంపాలి అని అనుకుంటున్నప్పుడు దావీదు అప్పటికి మహారాజు కాలేదు, రాజు కూడా కాలేదు. దావీదు పారిపోయినప్పుడు యోనాతాను దావీదును ప్రేమించి, ఒక స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా ప్రేమించి, దావీదు యొక్క దుర్దశలో యోనాతాను దావీదుని విడిచిపెట్టలేదు. మీరు గమనించాలి, దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించాడు, దావీదుని ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రి యొక్క ఆ యొక్క ప్రాణ భయం నుంచి దావీదుని ఒక రకంగా యోనాతాన్ని తప్పించాడని కూడా మనము చూస్తూ ఉన్నాం బైబిల్లో. కాబట్టి నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడంట. దుర్దశలో అట్టివాడు మనకి సహోదరుడుగా ఉంటాడంట. బి లైక్ ఏ బ్రదర్, మనకి ఒక సహోదరుడుగా కూడా స్నేహితుడు కొన్ని మార్లు పనిచేస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే తుంటరుల సహవాసము చేయకూడదని బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూడండి, ఉపదేశమును అంగీకరించు కుమారుడంట బుద్ధి గలవాడంట. తల్లిదండ్రులు చెప్పే ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా బుద్ధి కలిగిన వారి వలె ఉంటారు. తల్లిదండ్రులు చెప్పే ఉపదేశాన్ని త్రోసిపుచ్చి, ఉపాధ్యాయులు చెప్పే ఉపదేశాన్ని త్రోసిపుచ్చి, బోధకులు చెప్పే, సేవకులు చెప్పే ఉపదేశాన్ని త్రోసిపుచ్చి తుంటరుల సహవాసము చేసేవారు ఆ తుంటరులు ఏం చేస్తే అలాంటి పనులే చేస్తారు. దొంగతనాలు చేస్తే వీళ్ళు కూడా అందులో ఏకీభవిస్తారు. ఒకరిని అమ్మాయిల్ని హేళన చేస్తే వీరు కూడా హేళన చేస్తారు. ఇంకా ఏదన్నా చేసి తండ్రికి తల్లికి అపకీర్తి అనేది ఈ తుంటరుల సహవాసం చేసేవారు తీసుకొస్తారంట. కాబట్టి ఉపదేశమును అంగీకరించిన కుమారుడు బుద్ధి కలిగిన వాడంట. ఎవరైతే తల్లిదండ్రుల ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఉపాధ్యాయుల ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే సేవకుల యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాళ్ళు బుద్ధి కలిగిన కుమారుల వలె, బుద్ధి కలిగిన కుమార్తెల వలె ఉంటారని జ్ఞాపకం ఉంచుకోండి. తుంటరుల సహవాసం అనేది మంచిది కాదు. అది ఒక క్షణకరమైనటువంటి ఆనందాన్ని కలగజేయొచ్చు, కొద్దిపాటి సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఇవ్వచ్చేమో గాని అది ఎప్పటికీ కూడా తల్లిదండ్రులకి అపకీర్తిని తెచ్చే విధంగా ఉండిద్దని మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే కొందరు ఉంటారు సహవాసం చేసేవారు. ఎలా అంటే అది పురుషులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి. పురుషులు మరి ముఖ్యంగా పురుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. తక్కువ మంది పురుషులు ఫ్రెండ్స్ కలిగి ఉంటారు. ఎక్కువ స్త్రీలతో సహవాసం చేయడానికి ఆ ఇష్టాన్ని చూపుతా ఉంటారు. స్త్రీలలో కూడా మనం చూస్తే యవన స్త్రీలు ఆ తోటి యవన స్త్రీలతో సహవాసం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. మగవాళ్ళతో సహవాసం చేయాలని, వాళ్ళతో సహవాసం చేసేటప్పుడు కొన్నిసార్లు అవి తప్పులకు దారి తీసే పరిస్థితి కూడా ఉండిద్ది. కానీ నేడున్న పరిస్థితుల్లో స్త్రీలు మగవాళ్ళ సహవాసాన్ని ఎక్కువ కోరుకుంటా ఉన్నారు, మగవాళ్ళు స్త్రీల సహవాసాన్ని ఎక్కువ కోరుకుంటా ఉన్నారు. సహవాసం చేయడం మంచిదే, మంచి సహవాసం కలిగి ఉండడం మంచిదే. కానీ కొన్నిసార్లు ఇది తప్పులకు పాపానికి దారి తీసే సమయాలు కూడా లేకపోలేదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింప చేయు స్త్రీలతో సహవాసము చేయకము. ఇక్కడ కాంటెక్స్ట్ వేరే, సందర్భం వేరే. కానీ ఇక్కడ మనం గమనిస్తే రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ఎందుకంటే కొన్నిసార్లు ఈ స్త్రీల సహవాసము తప్పు త్రోవలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటది. కొన్నిసార్లు పురుషుల సహవాసము తప్పు మార్గంలోనికి మనల్ని త్రోసివేసిద్ది. కాబట్టి సహవాసము చేసేటప్పుడే మనం ఆలోచన చేయాలి. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడే మనం ఎలాంటి వారిని చూస్ చేసుకుంటున్నామో, మంచి వ్యక్తులతో సహవాసము చేస్తున్నామా లేదా, మంచి మార్గంలో ఉండే వారితో సహవాసము చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. ఇంకా మనం చూసినట్లయితే స్నేహితుల విషయంలో తప్పు చేస్తే గద్దించే స్నేహితుల్ని మనం కలిగి ఉండాలి. అంతేగాని తప్పు చేసినా సరే పర్లేదు లేరా, ఆ తప్పులో నేను కూడా ఏకీభవిస్తానని ఇద్దరూ కలిసి తప్పులు చేయడం మొదలు పెట్టడం కాదు.
ఒకవేళ మనం ఏదైనా సరే తప్పు మార్గంలో నడిస్తే మనల్ని గద్దించే స్నేహితుల్ని మనం కలిగి ఉండాలి. మనల్ని ఇది మంచిది కాదు, నువ్వు చేసేది తప్పు అని మనల్ని వెనక్కలాగే స్నేహితులను మనము కలిగి ఉండాలి. బైబిల్ మనకి ఆ రీతిగా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూడండి, మేలును కోరంట స్నేహితుడు గాయములు చేస్తాడంట. కొన్నిసార్లు మనకు నొప్పి అనిపిస్తుంది. మనం చేసే తప్పుని మన స్నేహితుడు గద్దించాడు అనుకోండి, అరే నువ్వు చేసేది తప్పురా, అరే నువ్వు చేసేది మంచిది కాదురా అని గద్దిస్తే అది మనకి వాడు గాయం చేసినట్లు అనిపిస్తుంది. కానీ అలాంటి స్నేహితులను కలిగి ఉండటం మనకి క్షేమమే అని గుర్తుంచుకోండి. మంచి స్నేహితుల్ని, మేలుకోరే స్నేహితులను మనం కలిగి ఉండాలి. పగవాడంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. అలాంటి స్నేహితుల్ని మనము కలిగి ఉండడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారితోటి తిరుగుతున్నటువంటి యూదా ఆయనతో ఒక శిష్యునిగా, ఒక స్నేహితునిగా ఉన్నాడు. కానీ ఆఖరికి ఆయన ఒక పగవానిగా మారిపోయి ఆయనను ముద్దు పెట్టి ఆయనను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మంచిని కోరి మనల్ని గాయపరుస్తాడని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మేలును కోరి స్నేహితులు మనం కలిగి ఉండవలసిన అవసరత ఉంది. ఇంకా మనం చూసినట్లయితే స్నేహితుల విషయంలో మంచి స్నేహితులను మనం కలిగి ఉండాలి. ఏమండి, చెడ్డ స్నేహితులను కాదు, మంచి స్నేహితులను మనము కలిగి ఉండాలి. ప్రొవర్బ్స్ సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. చూడండి, జ్ఞానుల సహవాసము గలవాడంట జ్ఞానము గలవాడుగునంట, మూర్ఖుల సహవాసము చేయవాడంట చెడిపోవును. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఏంటంటే ఎప్పుడు కూడా మనము చదువుకోవాలి, ఏమండి మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మనము తెలియని విషయాల్ని, మంచి విషయాల్ని, అది బైబిల్లోనే కానివ్వండి, లేదా టెక్నాలజీ పరంగానే కానివ్వండి, లేదా వాళ్ళు ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఏం చదువుతున్నా సరే ఖాళీ సమయం దొరికినప్పుడు ఖాళీగా ఉండరు. వాటిల్లో ఇంకా వాళ్ళ టీచర్స్ చెప్పిన, బోధకులు చెప్పిన విషయాల్ని ఇంకా నేర్చుకోవడానికి, వారి జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితోటి మనం స్నేహం చేయడం ద్వారా మనము కూడా జ్ఞానం సంపాదించుకునే వారముగా ఉంటాము. అలా కాకుండా మూర్ఖుల సహవాసము చేస్తే గనక మనం ఖచ్చితంగా చెడిపోయే అవకాశము ఉండిద్ది. బుద్ధిహీనుల సహవాసము, వాడు చదువుకోడు, వాడు నేర్చుకోడు, వాడు బోధకుల మాట వినడు, తల్లిదండ్రుల మాట వినడు, ఏమండి టీచర్లు ఉపాధ్యాయుల మాట వినడు, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. సమయం దొరికితే ఆటలు అంటా ఉంటాడు, సమయం దొరికితే వీడియో గేమ్స్ అంటా ఉంటాడు, సమయం దొరికితే సినిమాలు షికారులు అంటా ఉంటాడు, సమయం దొరికితే టూర్స్ అంటాడు. ఇలాంటి వారితోటి సహవాసం చేయడం వల్ల చెడిపోవడమే తప్ప నుంచి లాభం అనేది ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే జ్ఞానుల సహవాసాన్ని మనము కోరుకోవాలి. ఈ సామెతల గ్రంథం అంతా కూడా అంట యవ్వనస్తుల కోసం రాయబడి ఉందంట. ఆ సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన. చూడండి, జ్ఞానము లేని వారికంట బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలంట. యవ్వనస్తులు అనేవారు జ్ఞానమును వెతకాలి, జ్ఞానము కలిగిన వారితో సహవాసము చేయాలి. అలాంటప్పుడే మనము బాగుపడతాం, మనము మంచిని నేర్చుకుంటాము, మంచి మార్గంలో ఉంటాము. మూర్ఖులతో గనక సహవాసము చేస్తే మనము ఖచ్చితంగా చెడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మూర్ఖులకి కోపం ఎక్కువ, ఏమండి వాడికి బుద్ధి ఉండదు, వివేచన ఉండదు. వాడేంటంటే తొందరగా, మూర్ఖత్వం కలిగిన వాడు కదా, తొందరగా రియాక్ట్ అవుతాడు. ముక్కు మీద కోపం ఉండిద్ది, ఆలోచన ఉండదు, వివేచన ఉండదు, తొందరగా కోపపడిపోతా ఉంటారు. అలాంటి వారితో సహవాసం చేస్తే మన ప్రాణానికే ముప్పు. బైబిల్ అదే రీతిగా తెలియపరుస్తూ ఉంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుకుందాం. కోప చిత్తులతో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చూడండి, కోప చిత్తులతో అంట సహవాసము చేయవద్దంట, క్రోధము గలవానితో అంట పరిచయము కలిగి ఉండకూడదంట. నీవు వాని మార్గములు అనుసరించి ప్రాణమునకు ఉరి
తెచ్చుకుందు. ఎందుకంటే మూర్ఖుడికి ఆలోచన ఉండదు, వివేచన ఉండదు, వాడి జ్ఞానము కలిగి ఉండడు. వాడు ఎల్లప్పుడూ కూడా వాడితో సహవాసం చేసేవారు చెడిపోవడమే గాని మంచి నేర్చుకోవడం అనేది ఏమీ కూడా ఉండదు. అలాంటి వారికి కోపం ఊరినే వస్తుంది. ఆ కోపం వలన మనల్ని కూడా వాడు ఏం చేస్తాడంటే మన ప్రాణాలను కూడా హానివాడు తీసుకొస్తాడు. కాబట్టి మూర్ఖుల సహవాసమే కానివ్వండి, ఏమండి కోప చిత్తుని యొక్క సహవాసమే కానివ్వండి మనము కలిగి ఉండకూడదు. ఇంగ్లీష్ లో చూస్తా ఉంటాం హాట్ టెంపర్ అంట. అలాంటి వాళ్ళతోటి అసలు సహవాసమే కలిగి ఉండకూడదంట. ఇంకా మనం చూసినట్లయితే అప్పులు చేయని వారితోనూ, అలాగే షూరిటీలు మధ్యవర్తులు ఉండే వారితో కూడా మధ్యవర్తులుగా మనం ఉండమని ఇరికించే వారితో కూడా మనం చేరవద్దంట. అలాంటి వారితో మనకి ఇబ్బందులు వస్తాయంట. ఇదే వచ్చిన చదవండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26, 27 చదవండి. సామెతల గ్రంథం 22, 26, 27. చేతిలో చెయ్యి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ కింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. ఇక్కడ మనము తెలుగులో చూస్తూ ఉన్నాము, చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకూడదంట. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. ఇంగ్లీష్ లో HCSB ఇంగ్లీష్ బైబిల్ వర్షన్ లో మనం చూసినట్లయితే 26వ వచనాన్ని, డోంట్ బి వన్ ఆఫ్ దోస్ హూ ఎంటర్ అగ్రిమెంట్స్ విషయాల్లో అసలు మధ్యవర్తులుగా మనం ఉండకూడదు. అలాంటి సహవాసాలు కూడా మనము చేయకూడదు. హూ పుట్ అప్ సెక్యూరిటీ ఫర్ లోన్స్, అంటే లోన్స్ తీసుకుంటా ఉంటారు చాలా మంది, అక్కడ షూరిటీకి రమ్మంటా ఉంటారు. మనం ఏంటంటే సరే అని చెప్పి వెళ్ళి పెడతాము. వాడు కట్టలేని పరిస్థితుల్లో అది నువ్వు చెల్లించవలసిన అవసరత వస్తుంది. కాబట్టి సహాయం చేయడం మంచిదే, కానీ అట్లా అని చెప్పి నీ స్థాయికి మించి లేకపోతే నీ అర్హతకు మించి నీకు తలభారాన్ని మించి నువ్వు షూరిటీలని లేకపోతే అప్పులు కలిగిన వారి వద్దకు వెళ్ళి అలాంటి వారితో సహవాసం చేయడానికి వీల్లేదు. ఇంకా మనం 27వ వచనంలో చూస్తున్నాం, ఇఫ్ యూ హ్యావ్ నో మనీ టు పే ఈవెన్ యువర్ బెడ్ విల్ బి టేకెన్ ఫ్రమ్ అండర్ యూ. అంటే నువ్వు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ కిందనున్న పరుపును కూడా, అంటే నువ్వు పడుకోవడానికి కూర్చోడానికి మంచాన్ని కూడా అప్పులు వాడు మిగలనివ్వడంట. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. కొంతమంది కొన్నిసార్లు షూరిటీలు పెట్టవలసి వస్తుంది, మంచిదే. మనము దేవుడు గనక వాళ్ళకి సహాయం చేయమని నిన్ను ప్రేరేపిస్తే ఖచ్చితంగా చెయ్యి, వాళ్ళు కట్టుకునే స్థితిలో ఉంటే చెయ్యి. అట్లా కాకుండా కొంతమంది జల్సాలు చేయడానికి అప్పులు చేసే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ సహవాసం మనం చేయకూడదు. మంచి వాళ్ళు ఉంటారు, పరిస్థితులు బాగోక అప్పులు అవుతారు, అలాంటి వారికి అడ్డుపడు మధ్యవర్తిగా ఉండి పర్వాలేదేమో. కానీ జల్సాలు చేస్తూ, ఏమండి మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం, కష్టపడి పని చేస్తూ వచ్చే సంపాదన సరిపోక వాటితో జల్సాలు చేయడం సరిపోకంట నానా ఆటదారులు తొక్కుతూ రకరకాలుగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసేవారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి సహవాసం అవసరం లేదు. క్రెడిట్ కార్డులు అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డులు యూజ్ చేస్తారు కొంతమంది. నీ యొక్క జీతానికి మించి నువ్వు క్రెడిట్ కార్డు అవసరం అనేది మనకి లేదు. క్రెడిట్ కార్డు ఎందుకంటే అసలు అప్పు కార్డు అంటాం దాన్ని, అది యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉన్నదానితో సరిపెట్టుకునే అట్లాంటి స్థితిని మనం కలిగి ఉండాలి అంతే. జలసాలకు పోయి అలాంటి పోయే వాళ్ళకి అడ్డుపడే స్థితిలో మనం ఉండకూడదు. వాళ్ళు జలసాలు చేసి అప్పులు పాలయ్యండి అప్పుడు మన దగ్గరకు వచ్చి గిరిటీలు అడిగితే అలాంటి వాళ్ళకు కూడా మనం అడ్డుపడాల్సిన అవసరము లేదని గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూస్తే దావీదు యోనాతాను స్నేహము చెప్పవచ్చు. దావీదు యోనాతాను స్నేహాన్ని మనం చూసినట్లయితే అది చాలా గొప్ప స్నేహము. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొని దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. దావీదుతో యోనాతాను ఒక నిబంధన చేసుకున్నాడంట. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంట. వీళ్ళిద్దరి స్నేహాన్ని మనం మొదటి సమూయేలు గ్రంథంలో ఈ 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం ఆఖరి వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చదివితే సౌలు మహారాజు దావీదుని
చంపాలనుకున్నప్పుడు ఈ యొక్క దావీదుని ఆ పొలంలో నువ్వు 3 రోజులు దాగి ఉండు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను భోజనం చేసేటప్పుడు నువ్వు లేవు కదా 3 రోజులని నా తండ్రి అడిగినప్పుడు దావీదే ఇస్తాడు సలహా. దావీదు నన్ను అడిగాడు, పలానా తోటకెళ్ళి బలి అర్పించాలి కదా, ఏటా వాళ్ళకి ఒక నియమం ఉంది కదా, దానికి పర్మిషన్ అడిగి నన్ను వెళ్ళాడు నాన్న అని నువ్వు చెప్పినప్పుడు నీ తండ్రి కోపపడితే బహుగా నన్ను చంపుతాడని నువ్వు నిశ్చయించుకో. ఒకవేళ మంచిగా మాట్లాడితే నన్ను చంపడని నువ్వు నిశ్చయించుకో అన్నప్పుడు నిజంగానే యోనాతాను మరి భోజనానికి వచ్చినప్పుడు తండ్రి అడుగుతాడు, ఏడి ఈ యెషయా కుమారుడైన దావీదు 3 రోజుల నుంచి భోజనాన్ని కనపట్లేదు అన్నప్పుడు దావీదు నన్ను పర్మిషన్ తీసుకుని తాను బెత్లెహేముకి వెళ్ళాడు బలి అర్పించడానికి అని చెప్పినప్పుడు ఈ సౌలు మహారాజు బహుగా కోప్పడి ఆఖరికి యోనాతానుని ఒక రకంగా చెప్పాలంటే బూతులు కూడా తిడతాడు. మన భాషలో చెప్పాలంటే బూతులు కూడా తిట్టాడని చెప్పొచ్చు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి 34 దాకా. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 30 నుంచి 34 దాకా. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అడగగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానమనుకుని సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయా కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనా స్థిరత కలుగుదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణముకు అర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను అతడెందుకు మరణ శిక్షను అందవలను, అతడు ఏమి చేసినని సౌలును అడగగా సౌలు అతనిని పొడవవలెనని ఈట విసిరాను. అందువలన తన తండ్రి దావీదును చంపని ఉద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడే బలయుద్ధ నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, యోనాతాను అతను ఎందుకు మరణములకు అర్హుడు, అతను ఏం చేశాడు, అసలు అతను పొందింది ఏంటి? 10,000 కొలది అని పొగుడుచుకుంటాడు. అంతకుమించి అతను చేసింది ఏమీ కూడా లేదు. సౌలుకి అంతలోనే సాతాను దూరిపోద్ది. ఏమండి, ఈ తప్పును బట్టి, ఈ చిన్ని పరిస్థితిని బట్టి, అసలు అది తప్పు అనకూడదు, ఈ చిన్న సిచ్యువేషన్ బట్టి సౌలు మహారాజు దావీదుని చంపాలనుకుంటా ఉంటాడు. అయితే యోనాతాను ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడంట దావీదుని నువ్వు 3 రోజుల పొలంలో ఉండమని చెప్పి ఈటను నేను విసురుతాను, ఈట విసిరినప్పుడు నా పనివాడితో ఇదిగో ఇటు పక్కన ఉంది ఈట అన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి ఇటు రావచ్చు, ఇదిగో ఈట నీకో అవతలకు ఉంది అని నా పనివాడితో చెప్పినప్పుడు నువ్వు బయటకు వచ్చి పారిపోవచ్చు అని దావీదుతో యోనాతాను చెప్తాడు. అది ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత యోనాతాను వెళ్ళి ఈ ఈటలు వేసి పనివానితోటి ఆ మాట చెప్తాడు. ఇహ దావీదు బయటకు వచ్చి వీళ్ళిద్దరూ కూడా హత్తుకుని ఏడుస్తారంట, బహు బిగ్గరగా ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 41-42 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 41-42 వచనాలు. వాడు వెళ్ళిపోయిన వెంటనే అనమాట దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చిచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చినంట. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యన, నీ సంతతికి నా సంతతికి మధ్యన ఎన్నటికీ సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చాను. తన ప్రాణ స్నేహితుడి యొక్క దుర్దశలో యోనాతాను తోడుగా ఉన్నాడు. తనని ప్రేమించాడంట, తనని హత్తుకొని ఏడ్చాడంట. ఇలాంటి ప్రాణ స్నేహితుల్ని మనము ఈ లోకంలో కలిగి ఉండాలి. ఒక బెస్ట్ మోడల్ అన్నమాట ఇది. మనకి చూస్తే తండ్రి ఒక కీడుని చేయాలని తన స్నేహితునికి చూస్తున్నప్పుడు ఆ కీడు నుంచి తప్పించిన వ్యక్తిగా యోనాతానుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకి ప్రమాదం జరుగుతున్నప్పుడు మనల్ని తప్పించే స్నేహితులను మనం కలిగి ఉండాలి. ఏమండి, మంచి స్నేహితుల్ని, ప్రాణ స్నేహితుల్ని మనం కలిగి ఉండాలి ఈ లోకంలో. అంతేగాని మనల్ని చెడులో పడేసేవారిని, మనల్ని ఇబ్బందులు పాలు చేసేవారిని, మనకి చెడుని అలవాటు చేసేవారిని, అలాంటి స్నేహాన్ని మనం కోరుకోవడానికి వీలు లేదు. అంత మాత్రమే కాదు, స్నేహితుల్ని మనము విడిచిపెట్టకూడదు. అది మన తండ్రి స్నేహితులైనను మన స్నేహితులైనను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. నీ స్నేహితులైనను నీ తండ్రి స్నేహితులైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. చూడండి, నీ స్నేహితులైనను నీ తండ్రి స్నేహితులైనను విడవద్దు. మంచి స్నేహితుల్ని మనం ఎప్పుడూ కూడా
విడిచిపెట్టకూడదు. ఒకవేళ చెడ్డ స్నేహితులను నువ్వు గుర్తించావా, వెంటనే రిజెక్ట్ చేయి, వెంటనే వాళ్ళని దూరం పెట్టు. ఒకవేళ మంచి స్నేహితుడు, నీ మేలు కోరే స్నేహితుడు, ఏమంటే నీ క్షేమం కోరుకునే స్నేహితుడు, నీకు జ్ఞానాన్ని బోధించే స్నేహితుడు, మంచి అలవాట్లు నేర్పే స్నేహితుడు అయితే గనక అలాంటి వారిని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టుకోకూడదు. అలాంటి విషయాలను మనము జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే చూడండి 9వ వచనం చదవండి, పైన 27వ అధ్యాయం 9వ వచనం చదివితే, తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లంట, చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలంట హృదయమును సంతోషపరుస్తాయంట. చెలికాడంటే స్నేహితుడు, తైలమును అత్తరు అంట హృదయాన్ని ఎట్లయితే సంతోషపరుస్తాయో, ఫ్రెండ్స్ యొక్క మాటలంట, మంచి స్నేహితుల యొక్క మాటలు మన హృదయాన్ని అంట సంతోషపరుస్తాయంట. గొప్ప మాటలు. అసలు సొలొమోన్ రాజు గారు ఎలా రాస్తున్నాడు చూడండి, స్నేహితుని యొక్క హృదయములో నుండి వచ్చి మధురమైన మాటలంట మన హృదయాన్ని సంతోషపరుస్తాయి. కాబట్టి మంచి స్నేహితుల్ని ఎప్పటికీ కూడా మనం విడిచిపెట్టడానికి వీలు లేదు. అందు మాత్రమే కాదు, దావీదు గారు అంటూ ఉంటాడు కీర్తన గ్రంథం 119:63 వచనం, కీర్తన గ్రంథం 119:63 నీ యందు భయభక్తులు కలవారందరికీ నీ ఉపదేశములు అనుసరించి వారికి నేను చెలికానుడు. అంటే దేవుని యొక్క ఉపదేశములను, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుని వారికంట దావీదు స్నేహితుడంట. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను, ఉపదేశాలని, కట్టడాలని గాయకుని నడుచుకునే వారితో స్నేహం కలిగి ఉండాలి. అలాంటి వారిని స్నేహితులుగా మనం ఎంచుకోవాలి. అర్థమవుతుందా అండి? దేవుని యొక్క ఉపదేశాలని, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, దేవుని మార్గములో నడిచే వారిని, వాక్యములో, ప్రార్థనలో ఎక్కువగా ఎదుగుతున్న వారి స్నేహాన్ని మనం కోరుకోవాలి. దావీదు మహారాజు కూడా ఉంటా ఉన్నాడు, అలాంటి వారికి నేను చెలికాడను అంటేనా, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశంలో అనుసరించే వారికి నేను చెలికాడను. ఇంగ్లీష్ లో చూస్తే అలాంటి వారికి నేను ఫ్రెండ్ అని చెప్పి ఆయన అంటున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మంచి స్నేహితుల్ని, దేవుని మార్గంలో నడిచే వారిని స్నేహితులుగా మనం ఎంచుకోవాల్సిన అవసరత ఉంది. కొన్నిసార్లు కొంతమంది స్నేహితులు మనం చూస్తే గాసిప్స్ అంటే జరిగిన తప్పుల్ని పదే పదే ప్రేరేపిస్తూ ఉంటారు, పదే పదే రేపుతూ ఉంటారు. అలాంటి స్నేహితులు మనం కలిగి ఉండకూడదు. మనం తప్పు చేసినా సరే కొన్ని మార్లు తెలియక, కావాలని కాదు, తెలియక తప్పు చేస్తే వాటిల్ని కప్పిపుచ్చే స్నేహితుల్ని, ఫర్గివ్నెస్, క్షమించే స్నేహితులను మనము కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం అంటే ఏంటి? భేదాలను పుట్టించేవాడు అసలు స్నేహితుడే కాదు. ఏమండి, జరిగిన సంగతిని అంట మాటి మాటికి ఎత్తువాడంట. ఇంగ్లీష్ లో చూస్తూ ఉంటాం, గాసిప్స్ అన్న మాట ఇక్కడ రాయబడి ఉంది. గాసిప్స్ అంటే ఏదో పుకార్లు వస్తాయి కదా, ఈ గాసిప్స్ వస్తాయి కదా, ఈ పుకార్లని సరే వీడు తప్పు చేసాడో లేదో మనకు తెలియదు, వాటిని మాటి మాటికి ఎత్తాల్సిన అవసరము లేదు. కొందరంట మాటి మాటికి రెచ్చగొడతారంట మిత్రభేదం కలిగించడానికి. కానీ మనం అదే వచనంలో పై సెంటెన్స్ చూస్తే ఫుల్ స్టాప్ ఉంది. ప్రేమను వృద్ధి చేయగోరువాడంట తప్పిదములను దాచిపెడతాడంట, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడంట మిత్రభేదం కలగజేస్తాడంట. అంటే గాసిప్స్ ని కొంతమంది ఏం చేస్తారంటే స్ప్రెడ్ చేస్తా ఉంటారు. అసలు ఇలాంటి స్నేహితులను కలిగి ఉండకూడదు. అసలు ఈమె తప్పు చేసిందో లేదో తెలియదు, ఇతడు తప్పు చేశాడో లేదో తెలియదు, ఈ మాటని 10 ఇళ్లకు తిరిగి 10 మందికి చెప్తారు. ఇయే గాసిప్స్ అంటే. అసలు ఇలాంటి స్నేహితులు కలిగి ఉంటే వీళ్ళే పెద్ద BBC TV9 ఛానల్ లాగా మనకు పనిచేస్తా ఉంటారు. ఊరు తిరిగి మన మీద అన్ని విషయాలు చెప్పేసి, ఏమంటే మిత్రభేదంగా మంచి స్నేహితుడికి మంచి స్నేహితుడి మధ్య మిత్రభేదం కలిగజేసే స్నేహితులు మనం అసలు కూడా కలిగి ఉండకూడదు. ఎందుకంటే ప్రేమను వృద్ధి చేయగోరువాడంట తప్పిదమ్మల్ని ఏం చేస్తాడంట? దాచిపెడతాడంట. 1 కొరింథీ 13వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. అన్నిటిని తాలుకొను అనే మాట దగ్గర ఫుట్ నోట్ లో అన్నిటినీ కప్పును అన్న మాట మనం చూస్తున్నాం. ప్రొవర్బ్స్ 17:9 అదే మనం చూసాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను
దాచిపెట్టినంట. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటిని ఓర్చుకునిద్ది, అన్నిటిని కప్పిద్ది, ఏమంటే అన్నిటిని సహిస్తుంది అని గమనించండి. మంచి స్నేహితుడు, ప్రేమించే స్నేహితుడు యోనాతాను ఉన్నాడు కదా. యోనాతాను ఏం చేశాడు? దావీదుని ప్రేమించాడంట. అలాగే స్నేహితుడు మరొక స్నేహితుడిని ప్రేమిస్తాడు. అతడు తప్పు చేశాడో లేదో తెలియకుండా గాసిప్స్ వచ్చినప్పుడు ఆ గాసిప్స్ ని పదే పదే రేపుతూ స్ప్రెడ్ చేసేవాడుగా ప్రేమించే స్నేహితుడు ఉండడు. వాటిని కప్పిపుచ్చేవాడుగా నిజమైన స్నేహితుడు ఉంటాడు. అసలు గాసిప్స్ అంటేనే అవి నమ్మాలో నమ్మకూడదో మనకు అర్థం కాదు, అవునా కాదా? గాసిప్స్ అనేది ఏంటంటే పుకారుని ఎట్లా నమ్ముతావు? నువ్వు చూడలేదు, నువ్వు స్వయంగా చూడలేదు, ఎవరు కూడా దాన్ని ధృవీకరించలేదు. అది ఒక పుకారు అన్నప్పుడు పుకారు, ఇంకా అంతే. దాన్ని పదబద్దాలు రేపి అప్పుడు నిజమైన స్నేహితుడు నువ్వు కాలేవు, ప్రేమించే స్నేహితుడు కదా నువ్వు కాలేవు అని గమనించుకోండి. మనం చూస్తూ ఉన్నాము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగో ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింప బద్దులమై ఉన్నాము. తెలుగులో చూస్తే ప్రియులారా అన్న మాట కామా ఉంది అక్కడ, ప్రియులారా అని ఉంది. ఇంగ్లీష్ లో హెచ్సిఎస్బి, హోల్ మ్యాన్ క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్, ఈ వర్షన్ లో చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ గాడ్ లవ్డ్ us ఇన్ దిస్ వే we also must love one another అని మనం చూస్తున్నాం. అంటే డియర్ ఫ్రెండ్స్, అయా స్నేహితులారా, దేవుడు మనల్ని ఎలాగో ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. స్నేహితులారా, మనందరం కూడా ఒకరినొకరు ప్రేమించవలసిన అవసరత ఉంది అని యోహాను తన పత్రికలో, మొదటి పత్రికలో రాస్తున్నట్లుగా చూస్తున్నాం. తెలుగులో అయితే ప్రియులారా అని ఉంది, ఇంగ్లీష్ లో అయితే డియర్ ఫ్రెండ్స్ అని ఉంది. మరికొన్ని వర్షన్స్ లో అయితే బిలవ్డ్ అని రాయబడి ఉంది. ప్రియులారా అనే మాటకి అదే వేరే విషయం. కానీ ఎస్సిఎస్బిలో మాత్రం డియర్ ఫ్రెండ్స్ అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరిగా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడేంట. తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సహవాసము చాలా మంచి సహవాసము. ఆయన సహవాసమును మనం కలిగి ఉండవలసిన అవసరత ఉంది. ఎందుకంటే ఆయన సహవాసము జ్ఞానమునిచ్చే సహవాసము. ఇప్పుడు మనం పైన అన్ని చెప్పుకుంటూ వచ్చాం కదా సామెతల్లో, అవన్నీ కూడా క్రీస్తుకు వర్తిస్తాయి. ఎందుకంటే క్రీస్తు సహవాసము మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది. క్రీస్తు సహవాసము మన తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చే విధముగా ఉండదు. క్రీస్తు సహవాసము మనల్ని మంచి మార్గంలో నడిపించేదిగా ఉండిద్ది. క్రీస్తు సహవాసము మనల్ని తొంటరలతో సహవాసం చేసేవారుగా ఉంచదు. క్రీస్తు సహవాసం మనల్ని తిన్నని మార్గంలో నడిపించేవారుగా ఉండిద్ది. ఆయన సహవాసాన్ని కోరుకోవాలి మనం. క్రీస్తు సహవాసము మనము తప్పు చేసేటప్పుడు మనల్ని గద్దించే విధముగా ఉండిద్ది. క్రీస్తు సహవాసము మనల్ని కట్టేవారిగా ఉండిద్ది, మనల్ని నిలబెట్టేవారిగా ఉండిద్ది. ఆయన సహవాసము మనల్ని పాడు చేసే విధముగా ఎన్నటికీ కూడా ఉండదు. క్రీస్తు సహవాసము ఒక సహోదరుని వలె ఆపత్కాలంలో, దుర్దశలో క్రీస్తు సహవాసము మనకి తోడుగా ఉండిద్దని జ్ఞాపకం ఉంచుకోండి. అలాంటి సహవాసము నాకు మనల్ని తండ్రి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-14 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులే ఉందురు. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు కూడా ఉండడంట. క్రీస్తు మనల్ని స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన కూడా స్నేహితులను కలిగి ఉన్నాడు. లాజరుని ఆయన నా స్నేహితుడు చనిపోతూ ఉన్నాడు, నేను ఆయన వద్దకు వెళ్తూ ఉన్నానని యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలు కొరకు వెలుచున్నానని వారితో చెప్పగా. చూడండి, లాజరుని స్నేహితుడిగా భావించాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన మనల్ని స్నేహితులను పిలుస్తూ ఉన్నాడంట. ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నానని చెప్పి యోహాను సువార్తలో తెలియపరుస్తున్నాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరును కూడా లేరంట. మన కొరకు మనల్ని స్నేహితులుగా ఎంచి ఆయన ప్రాణాన్ని ఆయన దారబోసినట్లుగా మనం చూస్తున్నాం. సిలువపై ఆఖరి రక్తబొట్టు వరకు కూడా మన కొరకు ఆయన చిందించాడు. అండ్ బల్లెపు పోట్లు, చెంపదెబ్బలు, పిడిగుద్దులు,
ముళ్ళ కిరీటము, భారమైన సిలువను ఎవరి కోసం ఆయన ఇవన్నీ కూడా చేశాడంటే మనల్ని స్నేహితులుగా ఆయన భావించాడు, ప్రాణ స్నేహితులుగా మనల్ని భావించాడు. కాబట్టి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు అన్న విషయాన్ని మనం గుర్తిరగవలసిన అవసరత ఉంది. కాబట్టి ఆయనకు మనం స్నేహితులు కావాలంటే నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందిరాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి మంచి మార్గంలో నడిచేవారు క్రీస్తుకు స్నేహితులై ఉంటారు. కాబట్టి ఆయన స్నేహాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన మంచి స్నేహం కలిగిన వాడు. ఆయన స్నేహం చేసిన వారు చెడిపోయినట్టు ఎక్కడా కూడా లేదు. క్రీస్తు సహవాసానికి తండ్రి మనల్ని పిలిచాడు. కాబట్టి క్రీస్తు సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అదే రీతిగా ఇప్పుడు దాకా మనం చూసుకుంటా వచ్చాం, దావీదు యోనాతాను స్నేహాన్ని ఒక మోడల్ గా తీసుకున్నాం మనం. అదే రీతిగా ఇంకా మనం చాలా చూసాం. ఏమేమి చూసామండి? ఎక్కువ మంది స్నేహితులు మనము కలిగి ఉండకూడదు. అలా అని స్నేహితుల్ని కలిగి ఉండకూడదా? అట్లా అని కాదు, స్నేహితుల్ని కలిగి ఉండవచ్చు. ఎందుకంటే కొన్ని మార్లు స్నేహితులు మనకి సహోదరుల తోడుగా హత్తుకుని ఉంటారని సామెతల గ్రంథం 18:24లో మనం చూసాం. ఇంకా మనం చూసాము దుర్దశలో స్నేహితుడు ఒక సహోదరులాగా మనకు తోడుగా ఉంటాడని చూసాం సామెతలు 17:17లో. ఇంకా మనం చూసాము ఉదాహరణగా దావీదు యోనాతాన్ని అక్కడ చూసాం. తర్వాత తొండ్రల సహవాసం చేయకూడదని మనం చూసాం. తొండ్రల సహవాసము తల్లిదండ్రులకు అపకీర్తిని తీసుకొస్తుందని మనం చూసాం. ఇంకా మనం చూసాము పురుషుల సహవాసాన్ని ఈ మధ్య ఎక్కువ కోరుకోవట్లేదు, స్త్రీల సహవాసాన్ని ఎక్కువ కోరుకోవట్లేదు, పురుషులు స్త్రీల సహవాసాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. ఇవి తప్పు మార్గాలకు దారితీస్తుందని కూడా మనము చూసాము. సామెతల గ్రంథం 31:3 చూసాం. ఇంకా మనం చూస్తే తప్పు చేస్తే గద్దించే స్నేహితులు మనం కలిగి ఉండాలని చూసాం. సామెతల గ్రంథం 27:6 మంచి స్నేహితుల్ని, జ్ఞానము కలిగిన స్నేహితులను మనం కలిగి ఉండాలని చూసాము. 13వ సామెతల గ్రంథం 13:20 మూర్ఖునితో అయ్యండి కోపము ఎక్కువగా ఉండే వారితో స్నేహం చేయకూడదని మనం చూసాం. సామెతల గ్రంథం 22:24-27 వరకు. ఏమండి అప్పులు, అదే రీతిగా జలసాల కోసం అప్పులు చేసి షూరిటీలు పెట్టించే వారితో స్నేహం చేయకూడదు, వాళ్ళతో చేతులు కలపకూడదని మనం చూసాం. సామెతల గ్రంథము 22:26-27 ఇంకా మనం చూసాం దావీదు యోనాతాను స్నేహం గురించి. మంచి ప్రాణ స్నేహితులుగా వాళ్ళిద్దరు కూడా ఉన్నారని చూసాం. ఆఖరిగా మనం చూసాము స్నేహితుల్ని, ఏమండి తండ్రి స్నేహితులే గాని మన స్నేహితులనే గాని మంచి స్నేహితుల్ని ఎన్నటికీ కూడా విడిచిపెట్టకూడదని మనం చూసాము. దేవుని మార్గాన్ని, దేవుని ఆజ్ఞలను, ఉపదేశాలను గైకొనే వారిని స్నేహితులుగా చేసుకోవాలని మనం చూసాం. కీర్తన గ్రంథము 119:63 మనము చూసాము. ఆఖరిగా చూసాము ఈ యొక్క గాసిప్స్ ని, పుకారులను పుట్టించే స్నేహితులను మనం కలిగి ఉండకూడదని సామెతల గ్రంథం 17:9 మనము చూసాము. ఆఖరిగా మనం చూసాము తన కుమారుని సహవాసమునకు మనల్ని దేవుడు పిలిచాడు. యేసుక్రీస్తు సహవాసాన్ని అందరూ కూడా కలిగి ఉండాలని ప్రభు పేట మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ, మరి అందరికీ కూడా స్నేహితుల దినోత్సవం తెలియపరుచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనకి దీవించును గాక.